నాట్లేసే టైం ఇది. వరి నారు పెట్టిండ్రు, బురద పొలాలు దున్నుతున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లు ప్రతి ఊర్లో బురద పొలాలు దున్నుతున్నారు. ఇంకొక 5-10 రోజులు అయితే నాట్లు మొదలవుతాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వగలుగుతాం మనం. నీళ్ళు ఉన్నాయి, ఎస్ఆర్ఎస్పిలో ఉన్నాయి, మిడ్ మానేర్లో ఉన్నాయి, ఎల్ఎండిలో ఉన్నాయి. కానీ రైతులకి యాసంగి పంట చివరి తడి బ్రహ్మాండంగా మరి వరి పొట్టకొచ్చి ఈని గెలలేసి ఇంకొక తడి ఉంటే మంచి గోసుకొచ్చు అని రైతుకు కళ్ళ నిండా పంట అవపడుతుంది. చివరి తడి ఇయ్యలేని పరిస్థితి ఇప్పుడు రాబోతున్నది. కాబట్టి చివరి తడికి నీళ్ళు ఇవ్వాలంటేనే వెంటనే మరి ఈ మేడిగడ్డ, అన్నారం, సుందీల గేట్లు వేయడానికి మీరు పర్మిషన్ అంటున్నారు. నా దృష్టిలో పర్మిషన్ కూడా అవసరం లేదు, చట్టం చెప్తుంది. ఈ 3 ప్రాజెక్టులకు ఓనర్ ఎవడు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొన్ని రాష్ట్రాల మధ్యలో కొన్ని డ్యాములు ఉంటాయి, ఏది ఇంటర్ స్టేట్ డ్యామ్స్ ఉంటాయి. వాటికి ఆ 2 రాష్ట్రాల సమ్మతి కావాలి. ఇక్కడ ఎక్స్క్లూజివ్ నీది. దీంట్లో పదం కూడా ఓనర్ 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 అని 10 సార్లు ఉపయోగించాడు. ద ఓనర్ షెల్ టేక్ నెసెసరీ స్టెప్స్. ఇక్కడ ఓనర్ ఎవడు? యజమాని. ఈ చట్టంలో యజమాని అని పెట్టాడు. యజమాని ఎవడు ఈ బ్యారేజీలకి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేపు పొద్దున ఏమంటుందంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ఇట్లే ఉండి మాకేం సంబంధమే, నీ ఏదైనా ప్రతిపాదన వస్తే నేను చర్యలు చెయ్యాలన్నా వద్దా అంట. దీంట్లో ఆఖరికి వాళ్ళకున్న అధికారం ఏంటంటే సూచనలు చేయడమే. వాళ్ళ పర్మిషన్లు గిర్మిషన్లు ఏం అక్కర్లేదు.